యేసు ప్రభువునందు ఎంతో విశ్వాసం కలిగిన ఒక భక్తిపరుడు. ప్రతిదినం అతను ప్రార్థన చేసుకొని పండుకునేవాడు. అతనిది ఒక గుడిసె. ఆ గుడిసెలో ఒక కిరసనాల బుడ్డి మాత్రమే ఉంటుంది. కరెంట్ లేని ఇల్లు. అయితే అతను ప్రతి దినము రాత్రిపూట ఆ గుడిసెలో మంచం మీద చేతులు పెట్టి మోకాలు వేసి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పండుకొని నిద్రించేవాడు. అలాగే ఉదయము తెల్లవారుజాము 4కే నిద్ర లేచి వెంటనే మంచం మీద నుంచి లేచి మోకాలు వేసి ప్రార్థించి ఆ తర్వాత తన పనులు చేసుకునేవాడు. అయితే ఒకరోజు రాత్రిపూట ప్రార్థన చేసుకున్నాడు, యథావిధిగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. మధ్యరాత్రి త్రాసుపాము వచ్చింది. అతను ఎక్కడైతే మోకాలేసి మంచం దగ్గర ప్రార్థన చేస్తాడో ఆ స్థలంలో త్రాసుపాము చుట్టేసుకొని పడుకుంది. అతనికి తెలియదు నిద్రలో ఉన్నాడు. ఇక రాత్రిపూట నిద్రలో ఉన్న తర్వాత తెల్లవారుజాము 4కి అతనికి లేచి ప్రార్థన చేసే సమయం దగ్గర పడింది. అయితే ఆకాశం ముందున్న దేవుడు, ఈ నా బిడ్డ నిద్ర లేస్తాడు, మంచం దిగి ప్రార్థన చేస్తాడు అని తెలుసుకున్న దేవుడు వెంటనే అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. నెహెమ్యా, నీవు మంచం దిగొద్దు. నెహెమ్యా, నువ్వు మంచం దిగొద్దని స్వరం వినపడుతుంది. అప్పుడు దేవుడు మంచం దిగొద్దని చెప్తున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపోయి తన తలగడ ఉన్న ఆ కిరసనాల బుడ్డిని ఆ స్టూల్ మీద అగ్గిపెట్టి తీసుకొని ముట్టించాడు. ముట్టించి ఆ కిరసనాల బుడ్డితో చూడగా అతను ప్రార్థించే స్థలంలో, మోకాలు వేసి ప్రార్థించే స్థలంలో త్రాసుపాము కనిపించింది. ఆశ్చర్యపోయాడు. దేవుడు నన్ను కాపాడటానికి ఈ సమయంలో ఆకాశం ముందుండి నాతో స్వరంతో దేవుడు మాట్లాడినని విశ్వసించి నమ్మి సంతోషభరితుడై అతని గుడిసెలో ఉన్న సూరులో గుచ్చబడిన కర్ర తీసుకొని ఆ పామును కొట్టి చంపాడు. యేసుప్రభు తన బిడ్డలను కాపాడేవాడు. యేసయ్య తన బిడ్డలను రక్షించేవాడు. యేసయ్య తన బిడ్డలను ఆదుకునేవాడు. యేసయ్య తన బిడ్డలను కంటి రెప్పలాగా కాచుకునేవాడు. యేసు ప్రభువునందు ఎంతో విశ్వాసం కలిగిన ఒక భక్తిపరుడు. ప్రతిదినం అతను ప్రార్థన చేసుకొని పండుకునేవాడు. అతనిది ఒక గుడిసె. ఆ గుడిసెలో ఒక కిరసనాల బుడ్డి మాత్రమే ఉంటుంది. కరెంట్ లేని ఇల్లు. అయితే అతను ప్రతి దినము రాత్రిపూట ఆ గుడిసెలో మంచం మీద చేతులు పెట్టి మోకాలు వేసి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పండుకొని నిద్రించేవాడు. అలాగే ఉదయము తెల్లవారుజాము 4కే నిద్ర లేచి వెంటనే మంచం మీద నుంచి లేచి మోకాలు వేసి ప్రార్థించి ఆ తర్వాత తన పనులు చేసుకునేవాడు. అయితే ఒకరోజు రాత్రిపూట ప్రార్థన చేసుకున్నాడు, యథావిధిగా నిద్రలోకి వెళ్ళిపోయాడు.